27వ తారీఖు రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్లీనరీ సమావేశం ఉంది. మొత్తానికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిగా బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల గురించి మాట్లాడాలనుకుంటే రేపు బేటే ఉత్తపాటి మీటింగ్ అది. ఉత్తపాటి మీటింగ్ అది. లక్షలాది మంది లక్షలు కాదు, పై తెచ్చుకుంటారు ఎట్నో కానీ అది ఉత్తపాటి. అది బీఆర్ఎస్ అనేది బొదలగడ పార్టీ. అది టీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమ పార్టీ. భారత రాష్ట్రంతో పెట్టుకున్న భారతదేశంలో వార్డు మెంబర్ కూడా ఏడున్నది భారత్. కనుక దీనికి నామరూపాలు లేని పార్టీ. అది నామరూపాలు లేని పార్టీ. బీఆర్ఎస్ అని చెప్పండి, టీఆర్ఎస్ అని చెప్పండి. టీఆర్ఎస్ ఎందుకు మార్చిండ్రో, బీఆర్ఎస్కి ఎందుకు మార్చిండ్రో ఆ నాయకులు చెప్పాలి. ఏ అవసరం వచ్చిందో చెప్పాలి. ఇవాళ టీడీపీ కూడా జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. కొన్ని వాళ్ళ పార్టీలు ఎమ్మడే మార్చుకోలే. భాగవతుల రంగు రుద్దుకొని కృష్ణుడు వేసానికో రంగు, రాములవారి రంగు వేసానికో రంగు, ఇట్లా రుద్దుకొని మారలే. కానీ ఏ పార్టీ అవుతుందో దాని జాతీయ లెవెల్లో, ప్రాంతీయ లెవెల్లో ఉంటే, జాతీయ లెవెల్లో ఉంటే అదే నామకరణం, అదే పేరు, అదే రంగు అట్నే ఉన్నది.